మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి అనేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీ కోట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఉదయాన్నే ఆదరణకరమైన వాగ్దానం ఇస్తున్నాడండి. ప్రతి దినము కూడా మరి లేచింది మొదలుకొని మరలా పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మన దృష్టిలో, మన మైండ్లో మరి ఇవి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ఉంటే అలా ధ్యానించుకుంటూ ఉండాలండి. ఉంటే ఆ దినమంతా నీకు చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి దేవుని యొక్క దీవెనలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? బైబిల్ చదువుకోవాలి, వాగ్దానాలు చదువుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. ఇలా చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఎంతగానో ఆశీర్వదింపబడతావు, విస్తరింపబడతావు అనమాట. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ప్రతిదినము లేవంగానే చదువుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ ఆశీర్వాదం నీపైన, నీ బిడ్డలపైన, నీ కుటుంబ సభ్యులపైన, అందరిపైన ఉంటుంది ఆ దినమంతా కూడా. మరి అలాంటి స్థితి నువ్వు నేను మనందరం పొందుకోవాలని కోరుకుందామండి. మరి ఏంటి లేమి అనేది లేకుండా ఈరోజు లేదు, ఈరోజు ఎలాగా అన్న ఆలోచన నీకు కలగకుండా మరి సమృద్ధైన ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని మరి దేవుడు నీకు అనుగ్రహిస్తానని మాటిస్తున్నాడండి. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానాలు మరి చదువుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు చాలా దీవెనకరంగా ఉంటుంది అన్నమాట అండి. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపించారనుకోండి, చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన ఈ వాగ్దానాలు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.